పక్కన కప్ప కప్పకని కప్ప. అలాగే ఫాస్ట్గా 5 టైమ్స్ చెప్పాలి. 1 సెకండ్ మైక్ ఇస్తాను, నువ్వు కాంకర కప్ప కప్ప పక్కన కప్ప. అలాగే ఫాస్ట్గా 5 టైమ్స్ చెప్పాలి, గ్యాప్ ఇవ్వకుండా. ఓకేనా? 1 సెకండ్ అన్న, ఒక్క నిమిషం నీకు మైక్ ఇస్తాను, ఒక్క నిమిషం ఉండు, నేను చెప్తాను. ఓకేనా? క్లియర్గా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. ఓకే కదా? యా ఓకే. ఫస్ట్ గర్ల్సా బాయ్సా? గర్ల్స్ ఫస్టా? యా అన్నిట్లో గర్ల్స్ ఫస్ట్ కాబట్టి ఒక సైడ్. నాన్న నీ పేరు? యా ఇటు వచ్చేసి నాన్న, ఇక్కడ బాక్స్ ఉంది కాబట్టి ఇటు వచ్చేసి చెప్పినా ఒకసారి సైడ్ అన్నమ్మా మీరు. కప్ప కప్పకి నువ్వు పప్ప పెట్టమాక తల్లి అన్న. మైక్ వాళ్ళని కొంచెం కొంచెం. యా సూపర్ చెప్పినమ్మా. నువ్వు కొన్ని సైడ్ ఎదుగు. యా ఇంకొన్ని ప్లీజ్. నాన్న నీ పేరు? చెప్పేసా. కప్ప కప్ప పక్కన కప్ప కక్క నా తల్లి, ఇది కక్క కాదమ్మా, కప్ప పక్కన కప్ప. అలాగ ఫాస్ట్గా కప్ప కప్ప పక్కన కప్ప కప్ప కప్ప. యా నువ్వు కొంచెం సైడ్ ఎదుగు. ఇట్రా అక్క, మా అక్కలాగుంది. చెప్పక్క పేరేంటి? చెప్పేసి అక్క. కప్ప పక్కన కప్ప. నువ్వు సిగ్గుపడవా అక్క? చెప్పు. నువ్వు చెప్పే వయసు నాకు కూడా వినిపించాక వాళ్ళకి ఏం ఇచ్చేది? ఫాస్ట్ చెప్పు గట్టిగా. నువ్వు కప్పకి పప్ప పెడతావా? మా తల్లి నువ్వు కొంచెం సైడ్ రమ్మా. యా కమన్ నాన్న పేరు చెప్పు. రేణుకా మోక్షజ్ఞ. చెప్పేసాడు అన్న ఫాస్ట్. కప్ప కప్ప. యా ఇంకోసారి. కప్ప కప్ప పక్కన కప్ప కప్ప పక్క. అమ్మో. యా నాన్న కొంచెం చెప్పేసాను. కప్ప కప్ప కక్క. ఓ అక్క వాళ్ళకి చెప్పాకక్క, కొంచెం సైడ్ ఎరగా. కమ్ నాన్న ఫాస్ట్గా. పేరు? యువనశ్రీ. చెప్పేసాను అన్న. కప్ప కప్ప. అమ్మో. యా ఇంకోసారి. కప్ప కప్ప. ఏందక్క? యా గర్ల్స్లో ఎవరు విన్నర్ అవ్వలేదు కాబట్టి ఈసారి బాయ్స్ స్టార్ట్ చేద్దాం కాబట్టి బో ఒక్కొక్కళ్ళు మహేష్ బాబు లాగా ఉన్నాడు. ఫస్ట్ నేను చెప్పాలా? చెప్తాను అన్న. ఇట్లా పేరు? నువ్వు నవ్వ మాకు చెప్పు. అమ్మో నేనేం చెప్పు. యా డాడీ పేరు? మమ్మీ పేరు? అలాగే లవర్ పేరు చెప్పు. లవర్ పేరు చెప్పు నాన్న. గర్ల్ ఫ్రెండ్ పేరు? ఇట్లా ఇట్లా ఉందా లేదా? లేదా సిగ్గుపడుతున్నా అంటే ఉందిలే. ఇక ఇట్లా 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 ఏం కాదు, నువ్వు భయపడమాక. చెప్పు. కప్ప కప్పకన కప్ప. గొప్ప కాదు, కప్ప పక్కన కప్ప. నువ్వు నవ్వుతున్నావా చెప్తున్నావా? ఒకసారి చెప్పు. చెప్పు మంచిగా. కక్క నా తాళ్ళే. యా నాన్న ఇట్లా అన్న. పేరు? రితికేష్ నందన్. వావ్ సూపర్ క్యూట్ బాయ్. చెప్పేసాను నాన్న. కప్ప కప్పకని కప్ప కప్పకని కప్ప. చెప్పు. కప్ప 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 కప్ప. అమ్మో ఇంకోసారి. కప్ప కప్ప. అయ్యో నువ్వు కొంచెం సైడ్ రా. కప్ప రావట్లేదు కాబట్టి చిన్న క్వశ్చన్స్ లివర్ చేస్తావు. ఓకేనా? ఇక్కడ ఏముంది? కప్పు ఏదో ఒకటి. ఓకేనా? కప్పు. కప్పులో పాలు, చెప్పులో కాదు. కప్పులో పాలు చెప్పులో కాదు, కప్పులో పాలు చెప్పులో కాదు. అలాగే ఫాస్ట్గా చెప్పేసి. నీ పేరు? చెప్పేసాను నాన్న. కక్క ఏం కక్కాలి? నువ్వు అలాగే చెప్పమాక. కప్పులో పాలు చెప్పులో కాదు. అమ్మో చెప్పు. కప్పు. అమ్మో ఏదో. లైన్గా నుంచోండి మీరు అందరూ. సో లైన్ టాప్ అన్నప్పుడు ఆగిపోవాలి. కథలకు వాళ్ళు విన్నర్ అవుతారు, వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తారు. నన్ను మీరు కొంచెం సైడ్ ఎరగండి అమ్మా. మీరు కొంచెం పాట స్టాప్ అన్నప్పుడు ఆగిపోవాలి. ఓకేనా? చెప్పు. నేను చెప్పను కదా. పర్లేదు కొంచెం లైన్గా నుంచండి మీరు అందరూ. ఏదో ఒకటి పెట్టేసి.
యా వన్ సెకండ్ రెడీ యా ఫస్ట్ 3 2 ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కనుక్కుందాం సరే పేరు అయిపోయి గుడ్ నువ్వు అవుట్ కింద దిగి ఇంకా అమ్మో అక్క నీ పేరు చెప్పక్క వామ్మో కొట్టుగా ఉంది మా అక్క వన్ సెకండ్ నువ్వు ఇట్లా వాళ్ళకి కనిపించట్లేదంట నువ్వు అవుట్ కింద దిగి ఇంకా ఆడమని చెప్పండి నీకు వాటర్ తాగుతున్నావు అక్క అమ్మో కాదు అవుట్ ఒకసారి కింద దిగేసావా ఈ ఫోజు బాగుంది యాడికి వెళ్తున్నావురా మైక్ వాళ్ళని కొంచెం మంచి యాడికి వెళ్తున్నావు అమ్మో వాళ్ళకి నమస్కారం చెప్తున్నావా అమ్మో అదే పాయింట్కి జిప్పు ఊడిందిరా అదే జిప్పు ఊడిందిరా నవ్వు అప్పుకుంటున్నావు గదులు అది ఇది సస్పెండ్ ఏంది కళ్ళు మూసా అయిపోగట్టు ఒకసారి అయిపోగట్టు నీ చెంచాలే ఆడ ఈ పోలవరా నువ్వు ఎందుకు ఇంకా వాడు ఫస్ట్ నుంచి చెంచాలే పట్టుకున్నాడు యా కూర్చో మడత పెట్టి సాంగ్స్ రెడీ చేసుకో బ్రో యా రెడీనా యా ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అయింది అమ్మో మా అక్క ఈసారి చిన్నది అయినట్టుంది అక్క అక్క పేరు వావ్ చాలా సిన్సియర్గా అడుగుతుంది అక్క ఒకసారి హ్యాండ్స్ ఇవా సెకండ్ ఇవా ఓ అక్క పేరు చెప్పండి చెప్పింది కానీ హ్యాండ్స్ మాట ఏంటో అక్క ఎక్కడికి పరిగెడుతున్నావు ఓ అక్క ఇది బాగుంది రెండు సాంగ్స్ చేశాడు కాబట్టి అదే స్టిల్ మార్చవా మైక్ వాళ్ళని చూడండి హలో బూచి ఇటు 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 ఒకసారి ఇటు చూడవా హలో హలో అమ్మో కాదు ఎక్కడికి పడిగడుతున్నాను ఓ అక్కడ ఎవరు లేడు అక్కడ అమ్మో నువ్వు అప్పుడు చూడవు కదా యా లాస్ట్ ఫైనల్ సాంగ్ యా One second. Exclusive. Yeah, 1 second. Yeah, 3, ఇటు చూడ 1, 2, 3, come on.
గట్టిగా లాగమన్నా. యాక్చువల్లీ దాంట్లో బలం ఏమైనా ఉందా? యాక్చువల్లీ మీ స్టేజ్ దగ్గర చేస్తున్నా. యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా క్లాప్స్. ప్రాక్టీస్ ఉండాలి. యాక్చువల్లీ దాదాపు నాకు 32 ఇయర్స్. నేను 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేశా. యాక్చువల్లీ మనోడు కూడా మొన్నే నంది అవార్డు వచ్చింది. యాక్చువల్లీ నేను 2 సార్లు తీసుకున్నాను. అది మా గొప్పతనం కాదు. మనకింత చక్కని అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చేసిన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారములు. ఏమైనా మీకు తప్పుగా మాట్లాడితే తప్పుగా చేస్తే మన్నించాలని కోరుకుంటూ మేము మ్యూజిషియన్ షేక్ వలి. థ్యాంక్ యూ. చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్. అడి చేతిలో ఉండే అడిసె అంటే ఏమిటి? యా మేడం గోడిటాకు. యా హ్యాండ్స్ అప్ మేడం. గట్టిగా రాంగ్ ఆన్సర్ మేడం అది. యా రైట్ ఆన్సర్ చెప్పాలి. రైట్ ఆన్సర్ చెప్తే మంచి గిఫ్ట్ ఉంది. నేనే చెప్తే ఇంకా క్వశ్చన్ ఎందుకు చెప్పి యా చెప్పొచ్చు. చందమామ మనం కొంచెం గ్యాప్ ఇచ్చే వాళ్ళు కూడా చెప్తారు. యా సూపర్. గట్టిగా రాంగ్ ఆన్సర్ మేడం. అది గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకదు మేడం అది. యా చెప్పొచ్చు ఎవరైనా. అడి చేతిలో ఉండే అడిసె అంటే ఏమిటి? అంటే ఇంకో ఇంటిస్తాను. అది తినేది కాదు, తినేది కాదు తాడు అంటే ఏమిటి? ఇదైతే ఇంకా ఫాస్ట్గా చెప్పేది సార్. చీపిడి సార్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇంకో క్వశ్చన్స్. మన ఐస్ క్రీమ్ని తెలుగులో ఏమంటారు?
హిమోగ్లోబిన్. మేడం మీరు చదువుకుంది ఏ క్లాస్? వన్ సెకండ్. వావ్ సూపర్ మేడం, గట్టిగా. రాంగ్ ఆన్సర్ అది, రైట్ ఆన్సర్. ఇంకా 5 minutes టైం ఉంది. దాంట్లో ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంది. ఫస్ట్లో చెప్పిన వాళ్ళు, సెకండ్ చెప్పిన వాళ్ళు, థర్డ్ చెప్పిన వాళ్ళు గిఫ్ట్ రావాలి. యా 5 minutes మాత్రం టైం ఉంది. 1 2 చెప్పండి. మంచు మేడా యా 3 చెప్పినాను. హిమోగ్లోబిన్. వాడన్నా ఓకే సూపర్, అది రాంగ్ ఆన్సర్. కూర్చో. యా 5 సార్, టైం ఆఫ్ కాబట్టి. సార్ చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటి? మళ్ళీ ఇంతసేపు ప్రోగ్రామ్ చూసినందుకు సరగారి గట్టిగా క్లాప్స్. ఓకే, అలాగే మళ్ళీ ఇంతసేపు మా ఐటమ్ చూశారు. గిఫ్ట్ 1 సెకండ్. ఇందాక రైట్ ఆన్సర్ చెప్పినాడు ఫస్ట్లో. 2 5 టాటా బాయ్ బాయ్. అందరికీ సెలవు తీసుకున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. షేక్ మహబూబ్ ఖాన్ వారి బ్రదర్స్ ఒలి అండ్ హసన్. ఒలి అండ్ హసన్ ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. మిమ్మల్ని అందరినీ మ్యాజిక్లో ముంచేశారు. కాసేపు క్లియర్గా ఏం జరుగుతుందో మనకు తెలియకుండానే పావులు, మీరేంటి బాబు కుందేళ్ళ, నువ్వేం తెచ్చా పావురాలు అని తెప్పించారు. హ్యామ్స్టర్ అంట. ఓకే, బాగా చాలా మమ్మల్ని ఎంజాయ్ చేసినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు, రాచవరపాలెం గ్రామ ప్రేక్షకులకి సంక్రాంతి సంబరంగా మీ మ్యాజిక్ షో చూపించినందుకు మహబూబ్ ఖాన్ వారి బ్రదర్స్ ఒలి అండ్ హసన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేయడం ముగిస్తాం. నెక్స్ట్ కూడా మిమ్మల్ని పిలుస్తాం. మీరు కొత్త ఐటమ్స్తో మా దగ్గరికి రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు గురుగారు పిలవండి. తర్వాత మనకి కుందుల్లో బుక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతాందరుక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమ్మాడు చూసి సందేశి ఏసంకే కాకిరి స్వర్గెత్తి సక్క. ముందు వెనుక ఇడే కాలి పొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుల వచ్చే పిల్ల. ఆ చంద్రులో ముక్క చారిందది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. బాబు గారి బొమ్మ పూలమ్మ, మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టమ్మ నన్నే గరేసింది. అమ్మో అని చెప్పుకోమ్మో పూలమ్మ ఓట ముఖ్యమ్మ. అగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల, కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. శేఖంగా ఎడపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చేసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ, హే 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 ఓలమ్మ, మల్లె పూల బొమ్మ.
పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళకొస్తుంది, పొద్దు స్థానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మ ఓలమ్మో మల్లె పూల బొమ్మ. మాయాలోకంలో నన్ను మెల్లగా తోసేసింది, తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది. ఆ మబ్బుల అంచుల దూట నా మనసుని మోసేసింది, చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది. రాజకుమారి అసలు రేపిన దండాల పోరి, పూసల దండలు నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో బాపు గారి బొమ్మ మల్లె పూల బొమ్మ. సింగిల్ అని పెట్టేస్తారు, ఎవరు ఉన్నదాని ప్రజలు ట్రై చేస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిలు సోపు పేర పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిలు సోపు పేర పెళ్లి చేసుకుంటారు. ఎట్టి కోళ్ళ చేసి ఆడిపిస్తారు, నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, ఎదిగంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, ఎదిగంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. కొచ్చి అయ్యి పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్నులాగా అంటే ముట్టనంటే ఎంత పాపం? కుదురుతుంది మనిషన్నా కష్టకొళ పోషణంటూ లేకుంటే, గడపదలపై సన్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంటే. What is this break? Let's do the vintage break. ఎవడో చూసి నిన్నేదో అంటాడని నవ్వుకుంటాడని అనుకో. వైబుందిలే ఈ గ్లోబను వైబుందిలే, వైబుందిలే వైబుందిలే ఈ గ్లోబున వైబుందిలే.
కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతది చదువుతది అది పోతది పోతొస్తుంది అద్దాలు తొడిగిన పోయి అదే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతది చదువుతది అది పోతది పోతొస్తుంది హీరో హోండా బండి మీద పొరడు చూడు కొయ్యి గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులెరగ తిరుగుతాడు అది ఓకే అని అంటి మహాబోయం రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయం రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయం రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ముడిని
రోజులలో మధ్యలో హద్దులేక మా పేరు వంతనాలు గదిలో అంకిలేసి మా జీవితం ఈ మొగుడు పిల్లలు గొడవలేదో కానీ నేను తీర్చలేను బాబోయ్. చిన్నదానికి పెద్దదానికి వచ్చి మా ఆయన ఇది అన్నాడు, మా ఆయన అది అన్నాడు, మా ఆయన ఇది అన్నాడు అది అన్నాడు అని పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉందని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎగబడిపోతున్నారు. నేను తీర్చలేను వీళ్ళ బాధలు. అర్జెంటుగా లాయర్ కాడికి వెళ్ళాలి. ఆ బాక్స్ అటు ఇటు తిప్పకూడదు. పోయి పైకి బాక్స్ ఏంది ఇలా వచ్చారు? రాచారపాలెం ఏం సంగతులు? ఏముంది లాయర్ గారు, ఈ మొగుడు పిల్లలు గొడవలేదో కానీ నేను తీర్చలేను. అసలుకి చిన్నదానికి పెద్దదానికి మా స్టేషన్కి వచ్చి ఒకటే గొడవ. ఒక గ్రామం అని లేదు, ఒక సిటీ అని లేదు, ఒక మండలం అని లేదు, ఒక డిస్టిక్ అని లేదు. అసలుకి ఇది ఒక వ్యాధిలాగా తగులుతుంది అందరికి. నేను తీర్చలేను, నువ్వే చూసుకోవాలి. చూసుకున్నాం బా. సినిమా బాగుంది కదా? బాగుంది, కానీ ఆ పూర్ పీపుల్ దగ్గర ఎందుకు అట్లా వేసావు సీట్స్? నాకేం తెలుసు, ఎప్పుడు నా మీద పడతావు. గుమస్తా ఎప్పుడు నువ్వే నా మీద పడేది. ఇదంతా కాదు కానీ నా 2 రూపాయలు కట్నం ఏది? 2 రూపాయలు కట్నం కోసం మొన్న కారు పగలు కొట్టావు. నా ఇష్టం, కారే పగలు కొడతాను, ఇల్లే తగలు పెడతాను, నా డబ్బు. నీ డబ్బా అయితే మాత్రం అంత చేస్తావా? ఏందే నువ్వు? మీ రూపాయి ఎక్కడ? ఏంటా మీ రూపాయి? పోండి. పానీపూరి 3 రూపాయలు. పానీపూరి 3 రూపాయలు కూడానా? అసలు నీకు నాకు సెట్ కాదు కానీ కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకుందాం పా. అవును పా. పోలీస్ గారు సరే పక్కన నుంచి అండి, వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ మాట్లాడతా. ఈ పోలీస్ సరే సరే వెళ్ళండి. రాయర్ గారు మాకు విడాకులు కావాలి అర్జెంటుగా. పక్కన కూర్చోండి, మళ్ళీ వస్తారు వేరే వాళ్ళు. నువ్వు కాదు, మనిద్దరం తెలుసుకుందాం పా. పట్ట మళ్ళీ దాకా వచ్చాడు. ఏంది తెచ్చి చేస్తేనేగా. సరే పక్కన కూర్చోండి, మేము తర్వాత చెప్తాం. వెళ్ళండి వెళ్ళండి, తర్వాత చెప్తా. ఏమంటే షాపింగ్కి వెళ్దామా? వెళ్దామంటే డబ్బులు అర్థం కావటం లేదు. ఏమంటున్నావురా? ఏమీ అనట్లేదులే. ఏనాడైనా నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళాను కదే. ఎప్పుడు తీసుకెళ్ళావురా? ఇదేదో కొనుక్కుంటుంది, వద్దంటే చాలా మంచిది. చీ దేవుడా, వీరాడు దొరికేదా నాకు? దీనికి తెలీదేమో నేను మా అమ్మ కడుపులో పుట్టానని. ఏం లేదులే. దీనికి ఒక పరిష్కారం ఉంది, చెప్పేనా? చెప్పిస్తావే. మనం పోలీస్ కాడికి వెళ్ళి విడాకులు తీసుకుందాం రా. మంచిది అయ్యా. సార్ మా ఇద్దరు విడాకులు ఏంటి సార్? కూర్చోండి, తర్వాత మాట్లాడు. ఏం సార్ మీరు ఓర్క? ఎలా
పడతానే ఉన్నారు. మేము ఎంత కాపురం చేస్తాం? వీళ్ళు అస్సలు వద్దు మాకు. ఈ పెళ్ళాలేందో గాని అయ్యాలి పెళ్ళాలి ఇల్లు ఏడ దొరికారో. కట్నం 2 రూపాయల కోసం వీడు అసలు కార్లు బంగ్లాలు అన్ని తగలబెడతాం. చాలే 3 రూపాయలు అయ్యి. ఇది పెద్ద గయాలు పెళ్ళం. పానీపూరి 3 రూపాయల కోసం, కట్నం 2 రూపాయల కోసం నన్ను అసలు ఇవి బీచ్కు తింటున్నాడు. అవి కూడా రావాలి నాకు. ఏమేమి ఇవ్వాలమ్మా మీ ఇద్దరు ఒకసారి వివరం చెప్పండి. ఇది పెద్ద గయాలు పెళ్ళం జరిగింది. నాకు వద్దు, ఇది విడాకులు కావాలి. ఎందుకు వద్దు? నాకు విడాకులు కావాలి. ఇది అసలు నాకు వద్దే వద్దు. గయ్యాలి గంప. అసలు నాకు వద్దే వద్దు. సరే గాని అసలుకి మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఫస్ట్ నేను చెప్తాను. ప్రతి దానికి బిజినెస్ అన్ని నా మీద రుద్దుతాడు. ప్రతి ఒక్క 2 రూపాయలకి కట్నం 2 రూపాయలు, పానీపూరి 3 రూపాయలు, ప్రతి ఒక్క దానికి అంతే. మరి నేను పెళ్లి చేస్తుంది ఎందుకు? దీనికా? కొట్టడానికా? తిట్టడానికా? నువ్వు బాగా కొట్టించుకుంటున్నావు. మరి ఎస్ఐ గారు మాకు ఇదంతా వద్దు. మీకు ఎలాగో పెళ్ళాం లేదు, మా బాధలు మీకు అర్థం కావు. చెప్పానా నాకు పెళ్ళాం లేదని? మరి ఎక్కడ తిరుగుతుందో మీ ఆవిడ? ఇదిగో నా పక్కన కనపడలేదా? మా మొగుడు పిల్లలు గొడవలు మీకేం తెలుసు? చిన్న దానికే మేము గొడవ పడుతున్నాం. మీ పెద్ద గొడవలు మేము అడిగి ఇచ్చాము. ఓహో సరే వెళ్ళండమ్మా వెళ్ళండి. మీ గొడవ మేము తట్టుకోలేము. మేమే గొడవ పడుతున్నాము. అవునా? అదేలే. మాకు విడాకులు కావాలి. అయితే మా దగ్గర కోర్టుకి వెళ్ళండి. మరి మీరెందుకు ఉంది? పోలీస్ గా, లాయర్ గా? పోలీస్ అంటే నేను విడాకులు ఇప్పించలేదు మీకు. లాయర్ ఇప్పించిందిగా. ఆ లాయర్ అడుగుండి. ఇలా ఎందుకో జైలు జడ్జి అడగండి. లాయర్ గారు చెప్పండి. నేనేందమ్మా మాయ చిన్న విడాకులు మేమే తీర్చుకోలేకపోతున్నాం. మీ పెద్ద కూడా మేము తెచ్చలేము. మరి పెద్ద తెచ్చండి. మీ పెద్ద గొడవ మేము తీర్చలేమమ్మా. చెప్తుంది లాయర్ కూడా మేము తీర్చలేమని. లాయర్ అయ్యే ఉపయోగం? మా అయ్యో ఉపయోగాలు ఉంటాయమ్మా. మీరే చూసుకోండి. మరి ఎందుకు ఆ గోల్ అనేది? మీరెందుకు అసలు లాయర్ అయ్యారు? మరెందుకు మీరు గొడవ పడ్డారు? ఆపండి లాయర్ గారు, అందరు మాట్లాడుకుందాం, కలిసిపోదాం. సరే అది మీరే చూసుకోవాలి. సలపండి ఎలాగో మా పిల్లల్ని మార్చండి. మరి పెళ్లి చేసుకుంది ఎందుకు? బాగా చూసుకోవడానికి ఎందుకు? ఫస్ట్ మా మొగుడిని కాగా ఉండమనండి, మేము ఉంటాం. గాని బాగా చూసుకోవడానికి కాదు, సాగుడు సంబడానికి. ఎందుకు సాగుడు సంబడానికి? సర్ది కూడా పెట్టడానికే అయింది. వీళ్ళకి బాగా షాపింగ్ చేపిస్తే వాళ్ళకి ఒక తృప్తి తీరిద్దిగా. మీరు ఎందుకు అట్లా చేసేది? గొడవ పడేది. డబ్బులు లేవండి. మా డబ్బులు లేకుండా ఉద్యోగం ఏం చేస్తున్నావు నువ్వు? ఏనాడైనా జాబ్కి వెళ్ళి వస్తేనే కదండి. ఏనాడైనా పని పోయిద్దండి. ప్రతిరోజు బిజినెస్ చేస్తాడు కానీ అన్ని ఇంటికి వచ్చినా నా మీద చూపిస్తాడు. ఆపు నువ్వు కాస్త, మనం కలిసిపోదాంలే. సరే మీరు ఏదో చెప్పింది బాగుంది, మేము కూడా కలిసిపోతాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ 2 రూపాయలు అడిగావనుకో చంపేస్తా. 3 రూపాయలు పానీపూరి 3 రూపాయల, మరి 2 రూపాయలు? అయ్యొద్దులే, 3 రూపాయలు ఇచ్చాయి చాలు. 3 రూపాయలు కూడా ఇయ్యను. అట్లయితే ఏం చేద్దాం? ఏమే గజాల లక్ష్మి, నువ్వు నా దగ్గర మన పానీపూరికి 10 రూపాయలు తీసుకున్నావు. ఈ కన్యాకుమారి ఏమంత పెట్టినా తింటానే ఉండిద్ది. తీసుకోండి. మరి బాగా చూసుకోవాలి కదా, పెట్టాలి పిల్లలకి. నువ్వు చూసుకుంటున్నా ఫస్ట్ మాకు చెప్పటానికి. ఉంటే నేను చూసుకోకుండా ఏం చేస్తాను? ఈ కస్తూరి మంచి నా పక్కన నా గజాల లక్ష్మి పెద్ద గయ్యాలి. మరి గయ్యాలంటే ఎట్టు పెళ్లి చేసుకున్నావయ్యా? అదే అర్థం కావట్లా, ఏం చేద్దాం? మరి పెళ్లి చేసుకున్నాక సంపాదించి పిల్లలు పెట్టుకున్నా నువ్వు తింటావే ఉంది. నేను తింటాం కాదు, సగం నాకు మేకప్లకి సగం చీరలకే సరిపోతాయి. ఆమె చూడవయ్యా ఎంత మూలక చీర కట్టుకుందో. ఆపండి, ఈ పిల్లలను చూస్తే కొట్టేటట్టున్నారు. పోలీస్ గారు మీరు మాకు చెప్తున్నారు, మీ గొడవలు మీరు చూసుకోరాదు, మా గెలకబట్టే. లాయర్ గారు ఎందుకు వచ్చారమ్మా మా దగ్గరికి? ఏంటండి మా పిల్లలు తిడుతున్నారు? మరి మీరు ఎందుకన్నారమ్మా? ఆపండి. సరే గారు, ఏంటి లాయర్ గారు ఏం మాట్లాడట్లేదు? ఆ లాయర్ గారికి మాటలు రావులే. ఆ లాయర్ గారికి ఒకరు సిగ్గులు ఎక్కువ అమ్మా. మీకెందుకు?
ఏంది లాయర్ గారు, మా మొగుడు మమ్మల్ని కొడుతున్నాడు, ఏం మాట్లాడలేదే? ఏం మా ముందు కొట్టలేదుగా, కొట్టి చూపించమనండి. మీ ముందు అడుగు కొట్టాడు. కొట్టమంటే ఓరకు అటు దెబ్బేసేదానికి విడాకులకి వచ్చారు. మరి మిమ్మల్ని కొట్టి చూపించమంటారా? మమ్మల్ని కాదు, మీ పిల్లలు మీ మొగుడిని కొట్టి చూపించండి. సరే, అన్ని మర్చిపోయి అందరు కలిసిగా మంచిగా ఉండండి. వెళ్ళండి. ఫస్ట్ మీ పిల్లలు లాయర్తో కలవండి. నేను బాగానే ఉన్నాలే. సరే, మేము కూడా కలుస్తాము. వెల్కమ్ టు తుపాయిన్ గుంటూరులో పగిన పట్టు. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా, ముత్యమా ముత్యమా బసవా ముద్దులే మత్తుగా ఇష్టమా, వెల్కమ్ టు తుపాయిన్ గుంటూరులో పగిన పట్టు.